రైల్వే జోన్ నిర్మాణానికి ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం భూమి అప్పగించలేదని తెలిపారు. జోన్ కోసం 53 ఎకరాలు ఇవ్వాల్సి ఉందని, ఏపీ ప్రభుత్వం భూమిని కేటాయిస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. జోన్ ఏర్పాటు కోసం డీపీఆర్ కూడా సిద్ధమైందని అన్నారు. ప్రస్తుత బడ్జెట్లో ఏపీకి 9,138 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 886 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంతో పోల్చితే ప్రస్తుతం ఏపీకి 10 రెట్లు అధికంగా బడ్జెట్ కేటాయింపులు జరిగినట్లు స్పష్టం చేశారు. ఏపీలో 97% రైల్వే లైన్లు విద్యుదీకరణ చేసినట్లు వివరించారు. బడ్జెట్ హైలైట్స్ వివరించడం జరిగింది. సో ఇందులో లాస్ట్ 10 ఇయర్స్లో జరిగే డెవలప్మెంట్స్, దానికి కావాల్సిన ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా వివరాలు ఆయన తెలియజేశారు. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే అమృత్ స్టేషన్స్ అనేది చాలా వివరంగా ఆయన తెలియజేయడం జరిగింది. ఆ పథకంలో మన గుంటూరు డివిజన్కి 16 స్టేషన్స్ నామినేట్ అయిన సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇదంతా దీనికి ఇన్వెస్ట్మెంట్ 225 crores ఉంటుంది. ఈ 16 స్టేషన్స్లో 7 స్టేషన్స్లో ఇది 12 meter వైడ్ ఎఫ్ఓబి కట్టడం జరుగుతుంది. దీనిలో ఫుడ్ ప్లాజా అలాంటి కైండ్ ఆఫ్ సెంటర్స్ అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ ఈ వర్క్స్ అన్ని కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి అన్ని 16 స్టేషన్స్లో. కొన్ని మాస్టర్ ప్లాన్స్ కూడా ఫైనలైజ్ చేసుకున్నాము. ఎలివేషన్ కానివ్వండి, ఆర్ సర్క్యులేటింగ్ ఏరియా డెవలప్మెంట్ కానివ్వండి. అండ్ ఈ స్టేషన్స్లో అన్నిట్లో కూడా ఎస్కలేటర్స్, లిఫ్ట్స్, ముఖ్యంగా లిఫ్ట్స్ అనేది కూడా చాలా పెట్టడం జరుగుతుంది. సో గుంటూరుకి అయితే 12 meter వైడ్ ఎఫ్ఓబి అనేది చాలా విశేషంగా వర్క్ జరుగుతుంది అనమాట. అది ల్యాండింగ్ అనేది గుంటూరు ఈస్ట్ సైడ్ నుంచి గుంటూరు వెస్ట్ వరకు ఉంటుంది. సో ఈ గుంటూరులోనే అట్లీస్ట్ 4 లిఫ్ట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఒక ఎలివేటర్ కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ సర్క్యులేటింగ్ ఏరియాలో ఈస్ట్ సైడ్ సర్క్యులేటింగ్ ఏరియాలో కూడా చాలా డెవలప్మెంట్స్ జరుగుతాయి. ఇనఫ్ పార్కింగ్ స్పేస్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా కొంచెం నూతన విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా వర్క్స్ ఒక 3-4 months అయితే కానీ మంచి షేప్లోకి రాదు. సో వీఆర్ ఆల్సో వెరీ ఈగర్లీ అండ్ గెటింగ్ ఎక్సైటెడ్ టు సీ దట్ దీస్ వర్క్స్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ టైమ్. సో దిస్ విల్ బి ఈ 16 స్టేషన్స్ అనేది వర్క్స్ అన్నీ కూడా వీఆర్ టార్గెటింగ్ టు కంప్లీట్ బై జూన్ కల్లా అన్ని చోట్ల ఆపరేషనల్ చేసేటట్టుగా విల్ ప్లాన్.